ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసంలో మరి చివరి దినాలకు వచ్చి ఉంటున్నాము. ఇంకా 2 దినాలు మాత్రమే ఉంటున్నాయి. మరి నేటి దినమునందు మనము మరి ఒక అంశముల గురించి ఈ మాసమంతా కూడా మనము వివాహము మరియు కుటుంబ జీవితము, క్రైస్తవ జీవితంలో ఏ రీతిగా మరి మరి మనము మెలగవలనో వాటి గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మరి ఒక నూతన అంశం అదేమిటంటే కుటుంబములో క్షమాపణ మరియు సయోధ్య, ఫర్గివ్నెస్ అండ్ రికన్సిలియేషన్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో ప్రియులారా, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్షమించుకునేటటువంటి గుణము మన ప్రభువారు మనకు నేర్పించినటువంటిది. కాబట్టి దీని కొరకై మనము నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మనము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, కొలస్సీయులు మరి కొలస్సీయులు 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. కొలీషియన్స్. సరే, ఇక్కడ ఏమనుందంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం ఎంతో తేటగా మనకు అర్థమవుతుందండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల, ఈ దినాలలో మరి మనకు హాని చేసేటటువంటి వారు మరి అనేక రీతిలుగా ప్రియులారా హర్ట్ చేసేటటువంటి వారు, మరి బ్యాడ్ గా కామెంట్ చెప్పేటటువంటి వారు అనేక రీతులుగా మరి మనల్ని వ్యతిరేకించేటటువంటి వారు సమాజంలో ఉంటూ ఉంటారు. కానీ మరి ఇక్కడ క్రైస్తవ ముఖ్యంగా మరి మన కుటుంబ వాతావరణంలో, కుటుంబ జీవితంలో మరి తల్లిదండ్రులు మరి బిడ్డల్లో ఉంటారు, సిబ్లింగ్స్ మధ్య కావచ్చు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య కావచ్చు, మరి సఖ్యత, సమాధానము, పరస్పరమైనటువంటి మంచి సంబంధాలు కలిగి ఉండాలని, గుడ్ రిలేషన్షిప్స్, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్, ఆ బాండ్ ఎంతో చక్కగా ఉండాలని చెప్పి, కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరి మన యొక్క బైబిల్ వాక్యం చెబుతున్నది. మరి ఆ రీతిగా మరి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. మరి ఒక కొటేషన్ ఏంటి అంటే, ఆ క్షమ అనేది దానిని నలిపివేసిన మడమపై వైలెట్ పువ్వు వెదజల్లుతున్న సువాసన. ఇంగ్లీష్లో చదువుకుంటే, ఫర్గివ్నెస్ ఈజ్ ద ఫ్రాగ్రెన్స్ దట్ ద వైలెట్ షెడ్స్ ఆన్ ద హీల్ దట్ హ్యాస్ క్రష్డ్. ఏ కాలుతోటి అయితే మనము మరి ఒక పువ్వును ప్రియులారా, వైలెట్ పువ్వు మనము తొక్కినప్పుడు మరి అది సువాసనను వెదజల్లుద్దంట. క్షమ అనేది దాన్ని నలిపి వేసిన మడమపై ఆ వైలెట్ పువ్వు వెదజల్లుచున్న సువాసన. ఫర్గివ్నెస్ ఇస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ ద వైలెట్ షెడ్స్ ఆన్ ద హీల్ దట్ హ్యాస్ క్రష్డ్. కాబట్టి ఎంత నలిపినా సరే చూడండి, నలిపినప్పుడే దాంట్లో నుంచి సువాసన వెదజల్లుతుంది. అదే రీతిగా మనం ఎంతగా క్రష్ చేయబడితే, వీ నీడ్ టు బేర్ పేషెన్స్, వీ నీడ్ టు షో లవ్. మరి అది మరి మనకు దీని ద్వారా అర్థమవుతుంది పిల్లల. క్షమాపణ అనేది మనల్ని మనం ఇచ్చే బహుమతి మరియు కుటుంబాలలో మరి సామరస్యానికి అవసరం పిల్లల. Forgiveness is a gift we give ourselves and essential for harmony in families. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుటుంబాలలో ఈ యొక్క క్షమించుకునేటటువంటి గుణం అవసరం. అవి అంతకంతకు మరి దూరం చేసుకోవటం, గ్యాప్ పెంచటం అటువంటి కాదు. కానీ దిస్ ఈస్ ద మీన్స్ త్రూ విచ్, అందుకే బైబిల్ అంతా కూడా పరలోక ప్రార్థనలో కూడా మనం చూస్తున్నాం మరి క్షమించుకోవాలి అని చెప్పి. Forgive others as I forgave you. కాబట్టి ఇది చాలా ముఖ్యం ప్రియులారా.
కాబట్టి ఇక్కడ మరి మనం చూసేటటువంటి ద కాల్ టు ఫర్గివ్, మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్షమించమనేటటువంటి ఒక పిలుపు వస్తుంది ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క క్షమాపణను మరి లెట్స్ ట్రై టు అండర్స్టాండింగ్ ఫర్గివ్నెస్. మరి ఇక్కడ ఆగ్రహాన్ని వదిలించుకోవటానికి ఒక చేతన నిర్ణయం ప్రియులారా. ఏ కాన్షియస్ డెసిషన్ టు లెట్ గో ఆఫ్ రిసెంట్మెంట్. మనకు ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు మనం ఆగ్రహానికి గురవుతుంటాం, ఆవేశానికి గురవుతుంటాం, కోపతాపాలు. ఇంకా మరి ఎంతో ప్రియులారా, నన్ను ఇట్లా అంటాడా, లేకపోతే ఈ రీతిగా నెపం పెడతాడా, నింద చేస్తాడా, అవహేళన చేస్తాడా, షేమ్, లేకపోతే టార్చర్, లేకపోతే పాయింటింగ్ అవుట్. కాబట్టి ఇట్లాంటి అన్నిటిలో కూడా ప్రియులారా ఏ కాన్షియస్ డెసిషన్ టు లెట్ గో ఆఫ్ రిసెంట్మెంట్. కాబట్టి క్షమాపణ అంటే ప్రియులారా ఈ యొక్క క్షమాపణ ద్వారా దాన్ని పక్కన పెట్టి లెట్ గో, వదిలివేయటం ప్రియులారా. ఏదో తొందరపడి ఏదో మరి ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడాడో, కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని ఆ యొక్క ఆవేశం అటన్నిటి కూడా తగ్గించుకొని మనల్ని మనము మరి క్షమించేటటువంటి గుణము, లెట్ గో ప్రియులారా. సార్ అది దేవునికే వదిలేయటం. గాడ్ విల్ జడ్జ్ దట్ పర్సన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్. ఏదైనా సరే మరి ఆ తప్పు జరిగిన ఎడల స్టిల్ వీ షుడ్ లవ్ దెమ్. లవ్ దై నేబర్, లవ్ యువర్ ఎనిమీ. నీ యొక్క శత్రువులను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. కాబట్టి ఆ శత్రువులను అది ప్రేమించగలిగం ఎప్పుడంటే మనము నిజంగా ప్రభువులో ఉన్నప్పుడే ప్రియులారా. మరి సిబ్లింగ్స్ గురించి ఆలోచించేటప్పుడు శత్రుత్వం మరి విడిపోవటానికి దారి తీస్తుంది ప్రియులారా. మరి బ్రదర్స్ మధ్య కానివ్వండి, సిస్టర్స్ మధ్య కానివ్వండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య కానివ్వండి, ఈ యొక్క సిబ్లింగ్ రివెల్రీ లీడింగ్ టు ఎస్ట్రేంజ్మెంట్. చూసింగ్ టు ఫర్గివ్ ఇనిషియేట్స్ హీలింగ్ ప్రియులారా. మరి మన యొక్క జీవితాల్లో ఇది అవలంబించుకుందాం. ఎన్నో నష్టాలు జరుగుతుంటాయి, లేకపోతే ఎన్నో అవి జరిగినా సరే గొప్ప పెద్ద మనసుతోటి క్షమాపణ గుణంతోటి ప్రియులారా మనము క్షమించాలి. అవే సంవత్సరాల తరబడి వాటినే మరి గుర్తు చేసుకోవటం, లేకపోతే వాటి గురించే గ్యాప్ పెంచుకోవటం ఈ దినాలలో ఎన్నో కుటుంబాలలో ప్రియులారా, బ్రదర్స్ మధ్య, లేకపోతే సిస్టర్స్ మధ్య, లేకపోతే ఏదో అనేక రీతులుగా మరి ఇష్యూస్, ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర కావచ్చు, లేకపోతే వీటి విషయాల్లో ఎన్నో రీతులుగా మరి ఆ యొక్క గ్యాప్ వస్తుంది, ఆ మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది. కాబట్టి ఆ సమయంలో పిల్లలు ఇక క్షమించినట్లయితే అది స్వస్థతకు దారితీస్తుంది. వారి మధ్య ఆ సమాధాన పడటం అనేటువంటిది మనం చూస్తాం ప్రియులారా. మరి ఇక్కడ మనం చూసేటటువంటిది ఈ యొక్క వాక్యంలో 13వ వచనంలో చూస్తే, మరి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. దిస్ వి సీ ప్రియులారా, ప్రభువులో ఆ యొక్క క్షమించేటటువంటి గుణము. మన యొక్క పాపములు మనం ఈ గనక అనుకున్నట్లయితే మనం నిజంగా మరి నరకానికే దట్ ఈస్ ద రైట్ ప్లేస్. మరి అయితే మనల్ని క్షమించి ప్రియులారా మనకు రక్షణ భాగ్యం ఇచ్చి ఉంటున్నాడు. విమోచన, విడుదల, ఆ సమాధానము, మరలా దేవునితో సమాధానం, పీస్ విత్ గాడ్. బిల్లీ గ్రాహం గారు ఒక మంచి పుస్తకం రాసి ఉంటున్నాడు, పీస్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడటం. మరి అది ఎట్లాగంటే ఈ యొక్క క్షమించుకునేటువంటి మీ యొక్క పాపములు మీరు క్షమించిన ఎడల మరి సమస్త దుర్నీతి నుంచి కూడా ప్రియులారా ఆయన క్షమించి మన యొక్క పాపాలను క్షమిస్తాడు. మరలా దేవునితోటి సంబంధం ప్రియులారా, సహవాసం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి సమాధానం రావటం అనేటటువంటిది మనం చూడగలం ప్రియులారా. కాబట్టి వీ నీడ్ టు థింక్ ఆఫ్ దీస్ థింగ్స్. కాబట్టి క్షమాపణ అనేటటువంటిది ప్రభు మనల్ని క్షమించినట్లే మనం కూడా ఇతరులను క్షమించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. క్షమాపణకు మరి క్షమించినటువంటి సేవకుడు, మరి మన బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35లో చూస్తే ఆ యజమానుడైతే తన యొక్క సేవకుని క్షమించాడు.
కానీ ఆ సేవకుడు తన దాసుడి దగ్గర అయితే క్షమించకుండా ఉండటం, అన్ఫర్గివింగ్ సర్వెంట్, ఆ పారబుల్ మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మరి నిన్ను వలని మరి మన యొక్క శత్రువులను ప్రేమించాలి ప్రియులారా. మరి అలాగనే సయోధ్య ప్రక్రియ. మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే క్షమాపణ మరియు ఆ సమాధాన పట్టం, ఆ సయోధ్య. ఈ యొక్క సయోధ్య ఆ ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ రికన్సిలియేషన్. ఇందులో భాగంగా మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే ఆ బాధను అంగీకరించటం ప్రియులారా. వి నీడ్ టు అక్నాలెడ్జ్ ద హర్ట్. మన యొక్క జీవితాల్లో మన యొక్క బాధను తెలుసుకోవటం, అదే పాపులుగా మనం గుర్తించటం ప్రియులారా. మనం పాపులము, దోషులము. అలాగనే మనము బాధను అంగీకరించటం ప్రియులారా. త్వరపడి అదే పశ్చాత్తాపం ప్రియులారా. పశ్చాత్తాప మనస్సుతోటి కలిగే బాధను గుర్తించటం ముందుకు సాగటానికి చాలా ముఖ్యం ప్రియులారా. ఈ యొక్క సయోధ్యలో, సమాధాన పట్టణంలో ఆ యొక్క రక్షణ రావటానికి ముందు ప్రియులారా, ఈ యొక్క మరి ప్రక్రియ సమాధాన పట్టం అనేటటువంటిది మన దాంట్లో మరి మన యొక్క బాధను అంగీకరించటము ముఖ్యంగా. మరి భార్యాభర్తల మధ్య గత మనోవేదాలను బహిరంగంగా చర్చించటం అనేటటువంటిది అవసరం పిల్లరా. హస్బెండ్ అండ్ వైఫ్ డిస్కసింగ్ పాస్ట్ గ్రీవియన్సెస్ ఓపెన్లీ. ఈ యొక్క దినాలలో ఎంతో మంది భార్యాభర్తల మధ్య ఎంతో మిస్అండర్స్టాండింగ్స్, దీని గురించి దాని గురించి సరిగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం, ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం, ఇద్దరు కలిసి బహిరంగంగా చర్చించినప్పుడు నిజంగా ఏదైనా సరే పిల్లరా, ఎటువంటిదైనా సరే దానికి సొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది ప్రియులారా. ఒకవేళ ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం ప్రియులారా. మీ యొక్క బాధను గుర్తించండి. అలాగనే ఎవరితోటైతే అటువంటి బాధతోటి లేకపోతే ఆ హార్ట్ ఫీలింగ్ తోటి ఉంటున్నారో వాళ్ళతో కలిసి చర్చించటం. మనం మాట్లాడుకుందాం రా, దీని గురించి చర్చిద్దాం రా అని చెప్పి సమాధాన పట్టం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. నిజాయితీ గల సంభాషణ అనేటటువంటిది అవగాహనను పెంపొందిస్తుంది ప్రియులారా. ఆనెస్ట్ డైలాగ్ ఫాస్టర్స్ అండర్స్టాండింగ్. కాబట్టి భావాలను పంచుకోవటానికి కుటుంబ సమావేశం సంబంధాలను మరి అదెంతకైనా సరే పునరుద్ధరించగలదు పిల్లలు. ఫ్యామిలీ మీటింగ్ టు షేర్ ఫీలింగ్స్ కెన్ రెస్టోర్ రిలేషన్షిప్స్. కాబట్టి అందుకే మరి యొక్క ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, ఫ్యామిలీ రీయూనియన్స్ లేకపోతే అటువంటివి చాలా అవసరం పిల్లలు. అందరూ కలుసుకోవటం సయోధ్య కోసం ఈ బాండ్స్ను పెంచుతూ ఉంటాయి పిల్లలారా. కాబట్టి ఆ రీతిగా మరి ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ రీతిగా క్షమాపణ మరి సయోధ్య ద్వారా, ఫర్గివ్నెస్ అండ్ రికన్సిలియేషన్ ద్వారా మన యొక్క ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ ఒకసారి చూసినట్లయితే సంబంధాల పునరుద్ధరణ పిల్లలు, రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఈ దినాలలో మరి సంబంధాలు ఎంతగానో బ్రోకెన్ ఫెలోషిప్, బ్రోకెన్ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి అని చెప్పి విచ్ఛిన్నం అవుతున్నాయి ప్రియులారా. కుటుంబాలు ఎన్నో రిలేషన్షిప్స్. కాబట్టి దాంట్లో మరి అవి మరలా సత్సంబంధం, మంచి సంబంధాలు మళ్ళీ ఏర్పడటం ప్రియులారా. రెస్టరేషన్. మరి ఒకవేళ ఎంతో గ్యాప్ ఉండవచ్చు, ఎన్నో సంవత్సరాల తరబడి. ఈవెన్ నౌ భార్యాభర్తలు ఒకవేళ విడిపోయి సంవత్సరాల తరబడి దూరంగా ఉన్నట్లయితే మరి మరలా మరి ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా ఇద్దరు కలిసి క్షమించుకోవటం, ఇద్దరు కలిసి మరి ఆది ప్రియులారి క్షమాపణ నమ్మకాన్ని పునర్నిర్మిస్తుంది మరియు బంధాలను బలపరుస్తుంది ప్రియులారా. ఈ యొక్క ఫర్గివ్నెస్ రిబిల్డ్స్ ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్థెన్స్ బాండ్స్. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలా. సంఘర్షణ తర్వాత కొన్నిసార్లు ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి వస్తుంటాయి. మరి తర్వాత తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సయోధ్య, ఇట్లాంటి పాసిబిలిటీ ఉన్నది పిల్లల. రికన్సిలియేషన్ బిట్వీన్ ఎ పేరెంట్ అండ్ చైల్డ్ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్. అనేక కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి వస్తుంటాయి. మరి వాటి ఆ యొక్క క్షమాపణ ద్వారా మరలా సారీ అని చెప్పటం ద్వారా, తగ్గించుకోవటం ద్వారా మరలా మంచి సంబంధాలు ఏర్పడతాయి పిల్లల. అంతేకాకుండా ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్.
కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడల్లా గ్యాప్ ఉన్నంత వరకు కూడా ప్రియులారా మనం ఆత్మీయంగా ఎదగలేని ప్రియులారా. మరి బైబిల్ అయితేనేమో నీ యొక్క శత్రువులను ప్రేమించమని చెప్తుంది. మరి క్షమించమని చెప్తుంది. సమాధాన పడమని చెప్తుంది. కానీ అవి సయోధ్య కలిగి ఉండాలని అందరితోటి చేతనైనంత మటుకు అందరితో సమాధానముగా ఉండి అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తున్నది. సాతానైతే డివిజన్స్, డిస్ట్రాక్షన్స్, మరి అంత గ్యాప్ పెంచడానికి, బ్రేక్ చేయటానికి ప్రేరణ విచ్ఛిన్నం చేయటం. కాబట్టి అట్లాగా వండినప్పుడే సాతాను ఈ 2 దినాలలో సంఘాలలో మరి కుటుంబాలలో ప్రియులారా ఈ క్రైస్తవ కుటుంబాలు అనేటటువంటి వెలుగుగా ఉండాల. ఈ దినాన ఒక ఐక్యతగా ఉంటూ ఆ కుటుంబంలో ఆ ప్రేమను చూపిస్తూ క్రీస్తు యొక్క ప్రేమను, ఆ కరుణను, మరి ఆ సయోధ్యను చూపించవలసినటువంటి మనమే మనలో మిస్అండర్స్టాండింగ్స్, ఆ డిఫరెన్సెస్ అవి ఇతరులు అన్య జనులు వారు చూసినప్పుడు వాళ్ళు అవహేళన చేయగలుగుతారు. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ప్రియులారా. కాబట్టి ఆత్మీయంగా కూడా ఎదగటానికి ఇది చాలా అవసరము. క్షమాపణ, వ్యక్తిగత పెరుగుదల, మరి ప్రేమపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ క్షమాపణను అభ్యసించే కుటుంబము క్రీస్తు లాంటి పరస్పర చర్యలను పెంపొందిస్తుంది ప్రియులారా. ఏ ఫ్యామిలీ ప్రాక్టీసింగ్ ఫర్గివ్నెస్ ఫాస్టర్స్ క్రైస్ట్ లైక్ ఇంటరాక్షన్స్. క్రీస్తు ఎంతగా ప్రియులారా తను ద్వేషించినటువంటి వారిని కూడా క్షమించటం చూస్తున్నాం ప్రియులారా. ఆ శిలవ మరణం అప్పటి వరకు కూడా ప్రియులారా నేడు నీవు పరదేశంలో ఉంది అని చెప్పి దొంగకు చెప్పటం మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఎంతగా ప్రియులారా మరి యేసులో ఆ క్షమాపణ గుణం ఉన్నది. అదే రకమైనటువంటి గుణము మన యొక్క జీవితాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రభు గారు కోరుకుంటున్నాడు. మన యొక్క రోజువారీ జీవితంలో ఈ యొక్క క్షమాపణను మరి సయోధ్యను స్వీకరించడానికి మనం కట్టుబడి ఉందాం ప్రియులారా. లెట్స్ కమిట్ టు ఎంబ్రేసింగ్ ఫర్గివ్నెస్ అండ్ రీకన్సిలియేషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ప్రియులారా. మరి ఇటువంటి ఆరోగ్య సంబంధాలు, ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు మరియు ప్రేమ గల కుటుంబ వాతావరణానికి మరి క్షమాపణ అవసరం ప్రియులారా. మంచిగా హెల్దీ అట్మాస్ఫియర్, ఈ యొక్క విభేదాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎంత స్ట్రెస్కు లోనవుతాం, సరైనటువంటి నిద్ర ఉండదు, సరిగా డే టు డే లైఫ్లో పిల్లల చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోలేము, ఎన్నో అవాయిడ్ చేస్తూ ఉంటాము, ఎంతగానో మరి ఆత్మీయంగా కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడలేము పిల్లలు. కాబట్టి అటన్నిటికి కూడా మనం తగ్గించుకొని మరి క్షమాపణ వేడుకోవటం అనేటటువంటిది చేయటానికి మనము మరి ప్రయత్నిద్దాం ప్రియులారా. మరి దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యమును బట్టి వందనాలు తండ్రి. గొప్ప తండ్రి, ప్రేమ గల ప్రభువా, అయ్యో తండ్రి, గొప్ప సత్యాన్ని మాకు తెలియజేసి ఉంటున్నారు నాయన. కరుణగల దేవా, ప్రేమ గల ప్రభువా, తండ్రి తండ్రి మీరే ప్రభువా సహాయం చేయండి నాయన. ఓ దయగల తండ్రి, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అని చెప్పి మీరు చెప్పుతున్నారు ప్రభు. సహించటం, మరి సయోధ్య కలిగి ఉండటం, క్షమాపణ కలిగి ఉండమని చెప్తున్నారు ప్రభు. ఈ యొక్క సంబంధ బాంధవ్యాల మధ్య ప్రభు గొప్ప నాయన, ముఖ్యంగా కుటుంబాలలో తండ్రి ఎంత ప్రభు దయగల నాయన తండ్రి. ఓ ప్రేమ గల తండ్రి 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 సాతాను ఎంత పని చేస్తుంది నాయన. ఓ గొప్ప దేవ, మీరే తండ్రి సహాయం చేయండి ప్రభు. ఈ యొక్క క్షమించుకుంటూ ప్రభు గొప్ప నాయన తండ్రి 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 సరి చేసుకుంటూ సమాధాన పడుచు ప్రభు. ఓ తండ్రి తండ్రి అందరం కలిసి తండ్రి అయ్యో గొప్ప దేవా తండ్రి ఏక మనసుతోటి ప్రభు. ఓ తండ్రి సయోధ్యతోటి సమాధానంతో జీవించడానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప దేవ, దీని ద్వారా ఎంత ప్రభు హీలింగ్ ప్రభు, ఎంత సమాధానం, ఎంత స్వస్థత ప్రభు. ఓ గొప్ప నాయన, ఎంత ఆ యొక్క సంపూర్తి ప్రభు, ఆ యొక్క కంటెంట్మెంట్ తండ్రి, సంతృప్తి నాయన ఉంటుంది నాయన. గొప్ప ప్రభు మీరే సహాయం చేయండి నాయన. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించుమని ప్రభు, వారి యొక్క ప్రత్యేక అవసరతను తీర్చి మరి వారి కుటుంబాలు ప్రభు ఎంతో సమాధానంతో జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీ యొక్క ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.